బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. విజయ్ కి అన్నా డిఎంకే ఎమ్మెల్యేల మద్దతు తెలుపుతున్నారు. విజయ్ తో టచ్ లోకి ఏఐడిఎంకేకి సంబంధించిన కీలక నేతలు వెళ్లారు. టీవీకేలోకి 2/3 వంతు 2/3 ఏఐడిఎంకే ఎమ్మెల్యేలు టీవీకేలో చేరడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టు తెలుస్తుంది. ఒక్కసారిగా ఏఐడిఎంకే చీఫ్ పళనిస్వామి అప్రమత్తమయ్యాడు. గెలిచిన ఎమ్మెల్యేలతో రేపు అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అందరూ తప్పకుండా హాజరు కావాలంటూ పళనిస్వామి ఆదేశాలను జారీ చేశారు. ఎమ్మెల్యేలు చేజారకుండా ఏఐడిఎంకే ప్రయత్నాలు చేస్తుంది. ఏం జరుగుతోందోనని ఏఐడిఎంకే నేతల్లో హై టెన్షన్ ఒక్కసారి నెలకొంది. ప్రభుత్వ ఏర్పాటుకు 10 సీట్ల దూరంలో టీవీకే ఉండడం, టీవీకేతో కలిసి ముందుకెళ్లడానికి ఏఐడిఎంకేకి సంబంధించిన కొంతమంది ఎమ్మెల్యేలు ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టు తెలుస్తుంది. అది తెలుసుకొని పార్టీ చీఫ్ పళనిస్వామి ఒక్కసారిగా అత్యవసర సమావేశం. రిసార్ట్ రాజకీయాలు మొదలైపోయాయి. నిన్న సాయంత్రం నుంచే మనం చూస్తే ఇటు ఏఐడిఎంకేకి సంబంధించిన నాయకులు, కాంగ్రెస్కి సంబంధించిన నాయకులు, ఇతర చిన్న పార్టీలకు సంబంధించిన నాయకులు టీవీకేతో కలిసి ముందుకు వెళ్లాలని ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి మరింత డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు చెన్నై నుంచి మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ అందుబాటులో ఉన్నారు. కృష్ణమోహన్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కృష్ణమోహన్, చెప్పండి, ఏ పార్టీలు టీవీకేతో పాటు కలిసి ముందుకెళ్లాలని ప్రయత్నం చేస్తున్నాయి? ఏఐడిఎంకేకి సంబంధించిన నేతలు ఏమంటున్నారు? ఖచ్చితంగా టీవీకేకి సంబంధించి అవసరమైన 10 స్థానాలు ఇవ్వడానికి చాలా మంది పార్టీ నాయకులు ముందుకు వస్తున్న పరిస్థితి మనకు చాలా స్పష్టంగా కనపడుతోంది. అనగా ఇప్పుడు చూస్తే ఇప్పటికే ఉదయం నుంచి కూడా విజయ్ ఈ ప్రాంతంలోకి పార్టీ ఆఫీసుకు చేరుతున్నారు. ఎమ్మెల్యేలందరూ కూడా ఇక్కడ చేరుకున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఎక్కడికక్కడ ఈ రోజు మీటింగ్స్ ఎమ్మెల్యేలతో మాట్లాడే ప్రయత్నం చాలా సీరియస్ గా చేస్తున్న పరిస్థితి. అయితే మరోది ఇప్పుడు ఎవరెవరు ఈ ప్రాంతంలో ఎమ్మెల్యేలకి కావచ్చు, లేకపోతే ఎవరు ఇక్కడ సపోర్ట్ చేయబోతున్నారు అనే అంశం మీద కొంత చర్చ అయితే జరుగుతుంది. ఒకటి ప్రధానంగా మనం కానీ చూసుకుంటే కాంగ్రెస్ ఎంపీలు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, అలాగే సిపిఎం లెఫ్ట్ పార్టీ ఎమ్మెల్యేలు, ముస్లిం లీగ్ సంబంధించిన ఎమ్మెల్యేలు, మొత్తం 3 పార్టీలకు సంబంధించిన చర్చ కొంత ఓకే అయింది. అయితే ఇప్పుడు సిపిఎం వామపక్షాలకు సంబంధించి కూడా విజయ్ నుంచి మాకేమైనా ఆహ్వానం వస్తే మేము దాని మీద పూర్తి స్థాయిలో స్పందించడానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పిన పరిస్థితి. సో ఆ ప్రధానమైన పార్టీ ఎమ్మెల్యేలు అంటే ఏఐడిఎంకే కావచ్చు, డిఎంకే కావచ్చు, వీళ్ళు పక్కన పెడితే మిగతా లెఫ్ట్ ప్రాంతాలు ఏవైతే గెలుస్తాయో బీసీకే ఎమ్మెల్యే ముస్తఫా కూడా ఇక్కడికి వచ్చి ఆయన అక్కడికి వెళ్ళి లోపలికి వెళ్లే ప్రయత్నం చేశారు. ముస్తఫా కూడా మాట్లాడుతూ మేము వామపక్షాలు కలిసి డెఫినెట్ గా విజయ్ కి సపోర్ట్ చేయబోతున్నాం అని చెప్పి వెళ్ళిన పరిస్థితి. సో ముందు ఎమ్మెల్యేలతో మీటింగ్ జరుగుతోంది. వచ్చిన ఇతర పార్టీ లీడర్స్ తో ఆయన తర్వాత మాట్లాడతారు. కానీ ఏదేమైనా ఈ రోజు చాలా కీలకమైన చర్చలు జరుగుతున్నాయి. అంటే నెక్స్ట్ ఎప్పుడు అంటే ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న డిఎంకే పార్టీ, ఏఐడిఎంకే పార్టీలు వీళ్ళందరినీ పక్కన పెట్టాలి అనేది ఒక ఉద్దేశం. కానీ డిఎంకే నుంచి అన్యాయంగా ఒక 10 మంది ఎమ్మెల్యేలు పూర్తిగా కూడా వీళ్ళతో టచ్ లో ఉన్నారని ఒక చర్చ జరుగుతుంది. అలాగే ఏఐడిఎంకే ఎమ్మెల్యేలు కూడా కొంతమంది ఎమ్మెల్యేలు దీంతో టచ్ లో ఉన్నారన్న నేపథ్యంలోనే రేపు అత్యవసరంగా పళనిస్వామి ఏఐడిఎంకే మీటింగ్ కూడా పెట్టారు. అయితే ఈ రోజు డిఎంకే పెట్టిన స్టాలిన్ కుమారుడు ఉదయనిధి పెట్టిన మీటింగ్ కి కాంగ్రెస్ అటెండ్ కాదు. అంటే దాని అర్థం క్లియర్ గా అర్థమవుతుంది. అంటే కాంగ్రెస్ కంప్లీట్ గా విజయ్ కి సపోర్ట్ ఇవ్వబోతుంది. అసలు యాక్చువల్ గా కూటమిలో పోటీ చేసినా వాళ్ళ కూటమి మీటింగ్ లోకి వాళ్ళు సో ఈ రోజు కాంగ్రెస్ రాబోయే రోజుల్లో అంటే బహుశా ఈ రోజు రేపు అధికారికంగా తమ మద్దతు టీవీకి అధినేత విజయ్ కి చెప్పబోతుంది. మరోవైపు ఇతర పార్టీలు లెఫ్ట్ పార్టీలు కూడా ఈ రోజు రేపు చెప్తాయి. ఆల్రెడీ ముస్లిం లీగ్ పార్టీలు 2 సీట్లు గెలిచారు. ఆ 2 సీట్లు వాళ్ళలో ఒక ఎమ్మెల్యే ముస్తఫా కూడా వచ్చి ఆయన క్లియర్ గా నేను విజయ్ కి మద్దతుగా వస్తున్నామని చెప్పిన పరిస్థితి. సో ప్రస్తుతం ఈ రోజు వరకు తన పార్టీ ఎమ్మెల్యేలతో ఒక దిశానిర్దేశం చేస్తున్నారు అధినేత టీవీకే అధినేత విజయ్, కాబోయే ముఖ్యమంత్రి. అయితే ఎలా నడుచుకోవాలి, ఎటువంటి పరిస్థితులు, మీరు ఎన్నికల్లో జరిగిన అంశాలు ఏంటి, చాలా మంది
ఒక దాదాపుగా 20-25 మంది ఎమ్మెల్యేలు కనీసం వాళ్ళు గ్రామ వాలంటీర్లకు కూడా స్థాయి లేని వ్యక్తులను కూడా ఎమ్మెల్యేలుగా గెలిచిన నేపథ్యంలో వాళ్ళందరూ కూడా విజయ్తో కలవడం, విజయాన్ని చూసి కొంత ఎమోషనల్ కావడం, అంటే కొంత ఎమోషనల్ అయితే అయ్యారు. ఆయన ధైర్యం చెప్పారు, మీరేమీ భయపడాల్సిన అవసరం లేదు, నేనున్నాను, సజావుగా అన్ని జరుగుతాయి, మీరు మీ ప్రాంతంలో నిజాయితీగా పనిచేయండి, మీ ప్రాంత ప్రజలకి అందుబాటులో ఉండండి, మిగతా వ్యవహారాలన్నీ కూడా నేను చూసుకుంటానని చెప్పినట్టుగా మనకి సమాచారం. సో కొంత ఈ రోజు జరిగిన మీటింగ్ ఎమ్మెల్యేలకు కావచ్చు వాళ్ళందరికీ కూడా చాలా క్లియర్ గా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. రెండవది, ఇప్పుడు టీఎంకే నుంచి వస్తున్న 10 మంది ఎమ్మెల్యేలు ఎవరు అనేది ఒక చర్చ. వాళ్ళు మద్దతు ప్రకటిస్తే మరి అసలు టీవీకి అధినేత తీసుకుంటారు. ఒక చూడొచ్చు, ఇప్పుడు టీవీకే ఎమ్మెల్యే కూడా ఇప్పుడు హడావిడిగా ఇక్కడ చేరుకుంటున్న పరిస్థితి ఆయన ఇప్పుడు లేట్ గా చేరుకుంటున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. సో ఇవన్నీ కూడా కొంత ఆలస్యంగా కూడా ఎమ్మెల్యేలు పరుగులు తీసుకుంటూ వాళ్ళకి ఇచ్చిన అఫిడవిట్ కాగితాలను తీసుకుని వాళ్ళు పరిగెత్తుకుంటా వస్తున్న పరిస్థితిని కూడా మనం చూసాం. అటువంటి సిచ్యువేషన్ ఇక్కడ ఉంది. ఇంకా ఎమ్మెల్యేలకి ఆ ఎమ్మెల్యే ఏంటి, దాని పరిస్థితులు ఏంటి అని కొంత అవగాహన లేదు. సో ఫస్ట్ టైం టికెట్ రావడం, వాళ్ళు ఎప్పుడు రాజకీయాల్లో లేకపోవడం, ఏదో ఆటో నడుపుతా లేకపోతే ఏదో పని చేసుకుంటా కొంత మధ్యతరగతి కుటుంబంలో ఉన్న చాలా మంది వాళ్ళందరికీ ఎమ్మెల్యేలు టికెట్లు వచ్చేసి చక్కని గెలిచేశారు. వాళ్ళందరూ కూడా గెలిచేశారు. ఈ రోజు విజయ్ పక్కన కూర్చునే పరిస్థితి, ఇట్లా కొన్ని అంశాలు లేట్ అవుతున్న పరిస్థితులు కూడా మనం చూసాం. అంటే ఎమ్మెల్యేలకి ఆయన దిశానిర్దేశం ఇచ్చినప్పటికీ మిగతా పార్టీలు సమన్వయంలో ఏమేమి వస్తున్నాయి? ప్రధానంగా ఇప్పుడు లెఫ్ట్ ఓకే అయింది, కాంగ్రెస్ ఓకే అయింది, బీసీకే ఓకే అయింది. సో ఇవన్నీ కూడా కలుస్తున్నాయి కాబట్టి దాదాపుగా 121 వరకు తన మార్క్ ఏదైతే 118 10 స్థానాలు కావాలో దాన్ని మించి కొంత ఎక్కువగానే వచ్చే పరిస్థితి, 5-6 ఎమ్మెల్యేలు ఎక్కువ వచ్చే పరిస్థితి అయితే కనబడుతుంది. డిఎంకే నుంచి కూడా కొంతమంది ఎమ్మెల్యేలు కలవాలని ఒక ప్రయత్నం చేస్తున్నారు. అది